హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున్నే చేను దగ్గరికి అయితే వచ్చేసిన. వెదర్ అయితే కూల్గా ఉండే, చల్లగా చలిపెట్టినట్టు అనిపించింది మార్నింగ్ నేను వచ్చేసరికి. ఇప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎండ వచ్చేస్తుంది. వేడివేడిగా ఎండ తగులుతుంటే మస్తులు అనిపిస్తుంది. ఈరోజు అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఇంకా 5 days తర్వాత ఇంకా ఈరోజు అయితే వెళ్తారు స్కూల్కి. బాయ్ నాన్న. ఏం కూర చేస్తున్నావు? వంకాయ కూర చేస్తున్నా. మనకు అమ్మకేమో టమాటా కూర చేస్తున్నా. ఈరోజు చేను దగ్గర ఒక్కరికి ఇబ్బంది అయింది కదా బావా. అవును, చేనుకు వాటర్ కొట్టడం కొద్దిగా ఇబ్బంది అయింది. ఒక్కనే ఉన్నా కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది. మీరు వస్తే కొంచెం బాగుంటుండే. అయింది కొంత అయింది. అన్నం పెడుతున్నా, తింటావా? కొద్దిసేపు అయినాక తింటా. పిల్లలకి ఎట్లుంది? స్కూల్ నుంచి వచ్చి మంచిగా తిన్నారా? మంచిగానే తిన్నారు, మంచిగా. హెల్త్లు అయితే బాగానే ఉన్నాయి. ఈరోజు స్కూల్కి అయినందుకు మళ్ళీ జ్వరం వస్తుందేమో అనుకున్నా. అవును, నేను కూడా ఏమనుకున్నా అంటే ఒకరోజు పంపకుండా ఇంటి దగ్గర ఉంచుదాము, కొద్దిగా పిల్లలు మంచిగా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందేమో, రేపు నుంచి చూద్దారు అనుకున్నా. కానీ వీడికి 4 days అయింది డుమ్మలు కొట్టవాటి. 4 days అయినా వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది. వాళ్ళ టీచర్ నిన్న ఫోన్ చేసిండే కదా, పిల్లలు స్కూల్కి వస్తలేరని. ఇక అట్లా కూడా పంపించినాం. మంచిగా అయితే తిన్నారు కదా. తినడం మంచిగా తింటారు జ్వరాలు తగ్గినాక కదా. అంతకుముందేమో ఆ మధ్యలో సరిగా తిననందుకే జ్వరాలు వచ్చినాయి పిల్లలకి. ఆ 4-5 days బ్యాక్ అంతగా సరిగా టైంకు తినలేరు అన్నం. స్కూల్కి వెళ్ళేటప్పుడు సరిగా తినలేరు, మధ్యాహ్నం వచ్చినప్పుడు సరిగా తినబెడితే తినలేరు. ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్లనే కొద్దిగా సుస్తైనట్టు వాళ్ళు. నాన్న ఏం చేస్తుర్రా? కొంచెం చూస్తురా? అబ్బో, జెండర్ రోజు ప్రోగ్రామ్స్ చూస్తురారా? నాన్న జ్వరాలు తగ్గినాయా? మంచిగుండే నాన్న. ఈరోజు స్కూల్ దగ్గర టీచర్లు కానీ ఎవరైనా తిట్టిరారా? ఎవరు తిట్టలేరా? ఎందుకు? నిన్న మనం ఓనందుకు ఏమనలేరా నాన్న? ఏమనలేరా? చెప్పిరా? టీచర్లు అడిగితే జ్వరాలు వచ్చినాయని చెప్పిరా? వెరీ గుడ్ నాన్న. చూడండి, తిన్నారా మరి ఇప్పుడు? సరే నాన్న, కాసేపు చూసి తర్వాత పడుకోవాలి. మళ్ళీ పొద్దున్న స్కూల్ ఉంటుంది కదా నాన్న, తొందరగా లేవాలి కదా. అదొక్కటి చూడండి, బాగుంది కదా నాన్న. అట్లా చేయాలన్న జెండర్ రోజు మీరు కూడా స్కూల్ దగ్గర. మీకు చేపియరా? పెద్దవాళ్ళకి వేపిస్తారు కదా, పెద్ద క్లాస్ వాళ్ళకి. ఓకే నాన్న, సరే. ఇంత చీకట్లో తోముతున్నాయి ఎవరా గిన్నెలు? మార్నింగ్ తోముకోవచ్చు కదా. ఒకదాని ఉన్నావు కాబట్టి పొద్దున్న ఇబ్బంది అవుతుందని. విజయ్ ఉంటే ఇద్దరు చెరొక పని చేస్తుర్రి. పిల్లల్ని ఒకరు రెడీ చేయొచ్చు, ఒకరు వంట చేయొచ్చు అన్నట్టు. విజయ్ ఊరికి వెళ్ళింది కాబట్టి ఒకదానికి ఇబ్బంది అవుతుందని ఇంకా అన్ని దోమి పెట్టుకొని మార్నింగ్ లేస్తున్నాను వంట చేస్తావు అన్నట్టు. తొమ్మిది అవుతుంది తెలుసా ఇప్పుడు టైము. ఓకే, తొందరగా అడిగేసి ఆకలి అవుతుంది, తిన్నాం.